హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చి మొలకలు వచ్చిన గింజలతో కర్రీ చేస్తున్నాను. ఇందులో వచ్చి శనగలు, ఉలవలు, అలసందలు అన్నీ మిక్స్డ్ ఉన్నాయండి. దాని తర్వాత టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్ట్, ధనియా పౌడర్, గరం మసాలా, కారం కావాలండి. దీనికి ఫస్ట్ మనం కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసేసి, ఆయిల్ వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసి మళ్ళీ మిగతావన్నీ వేసేసుకోవాలండి. సో ఇది వచ్చి మాకు 10 రూపీస్ పడింది ఒక ప్యాకెట్. నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఫస్ట్ అది ఎలా ఉంటుందో చూసి తర్వాత కావాలంటే ఒక 2-3 ప్యాకెట్స్ తీసుకుందామని ఒకటి తీసుకొచ్చాను. మేము ఇద్దరమే కాబట్టి మాకు ఒక 2 టైమ్స్కి సరిపోయింది కూర. లంచ్కి, డిన్నర్కి 2 సార్లకి. టేస్ట్ అయితే బాగానే ఉండే, కానీ శనగలు ఏమో కొంచెం నాకు స్వీట్గా అనిపించాయి. అది ఎందుకో తెలియదు, నాకు చాలా రోజులు ఏమైనా నానబెట్టారో ఏమో నాకైతే తెలియదు. మనం ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఆనియన్స్ వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తే అది బాగా మగ్గుతాయి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే నూరుకున్నానండి, అది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు స్మెల్ రావాలి మంచిగా, లేకపోతే పచ్చివాసన వస్తుంది, కర్రీ తినడానికి కూడా అసలు బాగుండదు. దాని తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, టొమాటో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా ఇలా మొలకల కూర ట్రై చేశారంటే చెప్పండి. అసలు అవి శనగలు ఎందుకు స్వీట్గా ఉన్నాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ రీజన్ ఏదో నాకు కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటున్నాను. దాని తర్వాత మనము కొద్దిగా టమాటో వేసేసుకొని దీన్ని కూడా కొద్దిగా మగ్గనివ్వాలండి. నేనైతే కుక్కర్లోనే చేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత మనము విజిల్ కూడా పెట్టాల్సి ఉంటుంది కదా. దీంట్లో కొద్దిగా పసుపు ప్లస్ కొద్దిగా కారము దాని తర్వాత కొద్దిగా ధనియా పొడి, మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చండి, అది మన ఇష్టము. దీని తర్వాత నాకు ఇంకా కారం కొద్దిగా పడుతుంది అనిపించి ఇంకా కొద్దిగా కారం కూడా వేసానండి. మనము ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి తురిమేసినది కొద్దిగా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కలిపిన తర్వాత మొలకలు వచ్చిన గింజలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా నేను వాటర్లో క్లీన్ చేసుకున్నాను ఒకసారి, అవన్నీ మనం వేసేసుకోవాలి. ఈ 10 రూపీసే కదండి, కొద్దిగానే వచ్చాయి. నాకు అవి శనగలు స్వీట్గా ఉండడం వల్ల మళ్ళీ తెచ్చుకోవాలా వద్దా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నాను. దాని తర్వాత మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసేసుకొని కొద్దిగా మనము విజిల్ పెట్టకుండానే కొద్దిగా కుక్ అయిన తర్వాత మళ్ళీ విజిల్ పెట్టేసుకోవాలండి, ఒక 1 to 2 విజిల్స్. ఇది కూర రెడీ అయిపోయింది, సూపర్గా ఉంది టేస్ట్.